హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. బొటానికల్ గార్డెన్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్. ఇది హైదరాబాదులోని గచ్చిబౌలి దగ్గర ఉంది. దాదాపు 274 ఎకరాల విస్తీర్ణంలో 13 వనాలుగా అంటే 13 వనాలుగా డివిజన్ చేశారనమాట. ఔషధ మొక్కలు, కలప మొక్కలు, పండ్ల మొక్కలు, అలంకారం, వెదురు, జల మొక్కలు, ఎడారి మొక్కలు, లోపల పెద్ద పెద్ద ఇలా నీటి కొలనులు, ఈ రకంగా ఈ 274 ఎకరాలను కూడా యూజ్ఫుల్గా అనమాట చాలా బాగా డిజైన్ చేశారు. వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది. ఇంత పెద్ద సిటీలో ఒక ఫారెస్ట్ లాంటి ప్లేస్ ఇది. ఫ్రెష్ ఎయిర్ చాలా చాలా బాగుంది. వర్షం పడ్డప్పుడు ఇది మొత్తం నిండిపోయింది వాటర్తో, అప్పుడు ఇంకా బాగుంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు వాకింగ్ చేయడానికి, జాగింగ్ చేయడానికి మాత్రం ఇది ఎక్సలెంట్ ప్లేస్ అనమాట. ఒక అడవిలో మనం వాకింగ్ చేస్తున్నట్టే ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్ అనమాట. 274 ఎకరాలంటే అసలు చుట్టూ అడవిలా ఉంటుంది. మనం ఆ రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఎనీ సీజన్, అది వింటర్ కానీ సమ్మర్ కానీ, ఇప్పుడు ఆ రోడ్డు ఆ పార్క్ పక్కన వెళ్తున్నామంటే నైట్ 9 అప్పుడు చల్లగా ఉంటుంది గాలి అనమాట. అంత బాగా వస్తుంది చల్లటి గాలి. ఇంకా ఈ పార్కులో ఎక్కడెక్కడ సైన్ బోర్డులు అయితే మాత్రం చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం సీతాకోకచిలుక వనం దగ్గర ఉన్నాం. ప్రతి ప్లేస్లో సైన్ బోర్డ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. ఎటు వెళ్ళాలి, మనం అక్కడి నుంచి ఎటు వెళ్తాము అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉంటాయి అనమాట. ఇది రెయిన్బో వనం, ఇంద్రధనుసు వనం. చూడండి సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా చాలా క్లారిటీ ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళామంటే మనం ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవచ్చు. ఇప్పవనం, అడవి దుంపల వనం, కొన్ని చోట్ల ఇలాంటి బొమ్మలు పెట్టుంటారు. అవైతే మాత్రం చాలా చాలా బాగుంటాయి, చాలా ఆర్టిస్టిక్గా ఉంటాయి. మొత్తం సమ్మర్కి ఎండిపోయినట్టున్నాయి, కానీ అక్కడక్కడ కొన్ని మెయింటైన్ చేస్తున్నారు. తాళ్ళ వనం, మొత్తం తాటి చెట్లు. ఈ ఎర్రచందన వనం. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క చెట్లు అట్లా వేసి మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చి నారేపు వనం. ఇవన్నీ నారేపు చెట్లు అనమాట. ఇవి ఎర్రచందనం చెట్లు ఇక్కడ. ఇంకా ఈ బొటానికల్ గార్డెన్లో నెమళ్ళు అయితే అసలు పల్లెటూరులో కోళ్ళు తిరుగుతాయి కదా, అలా తిరుగుతుంటాయి అనమాట. విపరీతంగా ఉంటాయి నెమళ్ళు అయితే మాత్రం. మనం నెమళ్ళు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా బొటానికల్ గార్డెన్ వెళ్తే చాలు. చాలా 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 ఎక్కువ నెమళ్ళు ఉన్నాయి అక్కడ. ఇది ఎడారి పర్యావరణం అంట. ఇక్కడంతా ఎడారి మొక్కలు వేస్తారు. ఇప్పుడు మనం బతుకమ్మ వనం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ వనం వచ్చి తంగెడ పూలు, రోజు, మందారం, ఈ ఫ్లవర్స్తో ఉంటుందన్నమాట. ఇంకా ఈ గార్డెన్లో అక్కడక్కడ యానిమల్స్ బొమ్మలు ఉంటాయి అన్నమాట. జింకలు, ఈ చీట, పెద్ద పులి, ఏనుగు, ఇలా అడవి జంతువులు బొమ్మలు ఆ రాళ్ళ మీద చాలా న్యాచురల్గా డిజైన్ చేశారు. చాలా బాగుంటాయి చూడటానికి కూడా. ఇంకా ఈ గార్డెన్లో ఈ నిర్మాణం ఉంటుందన్నమాట. ఇనుముతో కట్టి ఉంటారు. ఇది ఒక 2 స్టైర్లు ఉంటుంది. చూడటానికి ఉంటుంది, వాచింగ్ టవర్లా ఉంటుంది. ఇది ఎక్కి చూసామంటే ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం కూడా ఒక ఫారెస్ట్ లాగా చాలా బాగా కనపడుతుంది అనమాట. అసలు చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. ఇక్కడ బండి సూపర్ ఉంది, ఎక్సలెంట్, నైస్. రైతు తన పొలంలో పండిన పంటను ఎద్దుల బండి మీద భార్యతో కలిసి ఇంటికి తీసుకెళ్తున్నాడు. చాలా ఆర్టిస్టిక్గా ఎక్సలెంట్గా ఉందన్నమాట. చాలా చాలా బాగుంది. ఇది భోజపత్ర వనం అన్నమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ పార్కులో చిన్నపిల్లల ప్లే గ్రౌండ్ చాలా బాగుంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ ఇంకా యంగస్టర్స్ కానీ ఎవరైనా యోగా, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఎక్విప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో, ఆక్సిజన్లో మనం హ్యాపీగా ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ కానీ, ఈవినింగ్ వాకింగ్ కానీ ఎక్సలెంట్గా చేసుకోవచ్చు ఇక్కడ.
అడవిలో గ్లాస్ హౌస్ లాగా ఎడారి వనం ఇక్కడ. నెట్ హౌస్. మొత్తం ఎడారి మొక్కలు ఉన్నాయి ఇక్కడ. బాగుంది. ఇంకా ఈ పార్కులో ఒక జిమ్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఆ జిమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇది వెయిట్ లాస్కి అలాగే స్పోర్ట్స్ బాడీకి మాత్రం వీళ్ళు ట్రైనప్ చేస్తారంట, బాడీ బిల్డింగ్ చేయరంట. ఇంకా ఈ పార్కులో వర్చువల్ సఫారీ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన నిర్మాణం ఇది. అంటే ఫారెస్ట్లో యానిమల్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం వర్చువల్గా చూడవచ్చు అనమాట. ఈ వర్చువల్ సఫారీ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా రెడీ కాలేదు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది. అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేసి మనం షేర్ చేసుకున్నాం అన్ని విషయాలు. ఇంకా ఈ పార్కులోకి ఎంట్రీ ఫీజు వచ్చి 40 రూపీస్. యాన్యువల్ ఫీజు వాకర్స్ తీసుకుంటే 2500 రూపాయలు, మంత్లీ వచ్చి 600 రూపాయలు. ఇవే కాకుండా సండే ఏదైనా స్పెషల్ డేస్ అప్పుడు ఇక్కడ ట్రెక్కింగ్కి సంబంధించిన సొసైటీలు కానీ చాలామంది లోపల ఈవెంట్లు కానీ వాటిని ప్లాన్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.